హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? టీలు తాగారా? మేమైతే టీ తాగాను. టిఫిన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడైతే ఏ టిఫిన్లోకైనా పనికొచ్చిద్దని అల్లపు చట్నీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూడండి. ముందైతే అన్నీ వేయించి పెట్టుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, అల్లం ముక్కలు, బెల్లం ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. అల్లమును చింతపండు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో. అల్లం ముక్కలు అలా కోసి పెట్టుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఈ బెల్లం ముక్కలు ఇలా ముక్కలు చేసి ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. ఇక ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవటం. ఇదిగో మిరపకాయలు ఒక 15-20 మిరపకాయలు దాకా ఉన్నాయి. ఎండుమిరపకాయలు అవి కూడా వేయించాను. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీలో వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం చిన్నులపాయ రవ్వ కూడా వేయాలి. అది పెట్టలేదు ఇక్కడ. ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీలో వేసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 15 రోజులు 20 రోజులు ఉంటుంది. నువ్వు ఏ టిఫిన్ చేసినా అందులోకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని నేను ఈరోజు ఇది చేస్తున్నాను. మా ఇంటి ముందు గుళ్ళో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. బాయ్.